సోయా దోశ. ఓకే, సోయా దోశ. సో ఆబ్వియస్లీ ఏంటంటే ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి అన్నావు కాబట్టి ప్రోటీన్ ఇంక్లూడ్ చేస్తున్నావు. సో ఇంకేం ఇంక్లూడ్ చేస్తున్నావు అనేది చూడాలి. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా సోయా తీసుకొచ్చేసావు. మీల్ మేకర్ అంటూ ఉంటాము. అండ్ దోశ ఎలా వేస్తావో నాకు అర్థం కావట్లేదు మీల్ మేకర్తో. అండ్ క్యారెట్ సన్నగా తురుము తీసుకొచ్చేసావు. 2 పిండిలు కనిపిస్తున్నాయి, అంటే ఫ్లవర్స్. ఏంటవి? ఒకటి గోధుమ పిండి, ఒకటి బియ్యం పిండి. ఓకే, సో కొంచెం క్రంచీగా కూడా ఉండడానికి మనం లైట్గా బియ్యం పిండి కూడా యాడ్ చేస్తాం. సో ఇన్స్టెంట్గా మనమే ప్రిపేర్ చేసుకుంటాం దోశ పిండి కూడా. వావ్, సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ మనము సోయా, టమాటో అండ్ ఎండుమిర్చి 3 బాయిల్ చేయాలి. ఓకే, ఓకే. ఓకే, ఫస్ట్ సోయా, ఆ తర్వాత టమాటో, తర్వాత ఎండుమిర్చి. సో యూజువల్గా మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కొంచెం డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంట కదా, దానికి రీప్లేస్గా ఏం చేయొచ్చు బ్యాలెన్స్ చేయడానికి? సో ఎప్పుడైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటప్పుడు అది డైజెస్ట్ అవ్వాలంటే ముందు వాటర్ ఇంటేక్ చక్కగా ఉండాలి. దాంతోపాటు ఫైబర్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలంటే స్ప్రౌట్స్ కానీ, సలాడ్స్ కానీ, ఓట్స్ కానీ, ఎనీ మిల్లెట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మన బీన్స్ అవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇదైతే చాలా డిఫరెంట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇలా మనం బాయిల్ చేసి తర్వాత మళ్ళీ మనం మిక్సీ పడుతున్నాం. మిక్సీ పట్టాలి. ఓకే, సో ఇంకేమైనా వేయాలా? ఇంకా అల్లం వేసేద్దాం. ఓకే, సో యూజువల్గా దోశ లేకపోతే ఇడ్లీ అంటే పులసాలి అంటారు కదా, సో ఓవర్ నైట్ కొద్దిగా పులిసిన తర్వాత చేయాలి. సో ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవడం బెటరా, లేకపోతే అలా ఫెర్మెంటేషన్ అయిన తర్వాత చేసుకోవడం బెటరా? సో కొందరికి ఏంటంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ పడదు కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా ఒకే రకం దోశలు కాకుండా ఇలా మనం అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటే కూడా కొంచెం టేస్ట్ అండ్ న్యూట్రిషన్ బెనిఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో నైట్ టైమ్స్ కూడా చాలా మంది బ్రేక్ఫాస్టే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మరి సోయా దోశ తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. బట్ నైట్ టైంలో తీసుకునేటప్పుడు దాంతోపాటు ఎన్ని సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే, సో ఫైబర్ ఇంటేక్ తీసుకోవాలి అలాంగ్ విత్ ప్రోటీన్ అనమాట ఒకవేళ నైట్ తీసుకుంటే. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. సో ఇంకా మనం మిక్సీ పెట్టాలి. మిక్సీ పెట్టేద్దాం. ఓకే, సో ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాం. ఓకే, సో కాస్త చల్లారాలి. కాస్త చల్లారాలి. మీన్వైల్ మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా గోధుమ పిండి, ఆ తర్వాత కొంచెం బియ్యం పిండి. యూజువల్గా మినప్పిండి లేకపోతే ఆ బ్యాటరీ యూస్ చేస్తుంటాం, మనం గోధుమ పిండితో చేస్తాం అన్నమాట. అవును. ఆ తర్వాత క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయలు. సో మనకి నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టంగా ఉండడానికి. అవును. ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. సో దోశ అంటే అందరి ఫేవరెట్ అనమాట. సో చాలామంది ఫర్మెంటేషన్ ప్రాసెస్, మిక్సీ పట్టడం, నానబెట్టడం, ఇదంతా చాలా టైం టేకింగ్. ఇప్పుడు వర్కింగ్ విమెన్ కూడా ఉన్నారు, బ్యాచిలర్స్, ఇలాంటివి అయితే ఇన్స్టెంట్గా దోశ తిన్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ. అండ్ వెరైటీ దోశ యాక్చువల్లీ. వెరైటీ అండ్ చాలా టైం సేవింగ్ కూడా. ఎస్. సో మామూలు వాటికైతే చట్నీనో లేకపోతే ఇంకా ఏదైనా డిఫరెంట్ పక్కన ఒక సైడ్ డిష్ ఉండాలి, దీనికైతే అసలు అవసరం లేదనుకుంటుంది. అవసరం లేదు. మనము క్యారెట్ యాడ్ చేస్తాం అండ్ అలాగే మిక్సీ పట్టి ఏదైతే పేస్ట్ యాడ్ చేస్తాం కదా, అదే మనకు టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సూపర్. ఓకే,
ఇందులో కొన్ని వాటర్ వేసుకున్నాం ఇప్పుడు. ఓకే. సో తర్వాత మిక్సీ పట్టిన తర్వాత దాని కన్సిస్టెన్సీ చూసి ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే కొంచెం మన ఊతప్పం టైప్ వచ్చేస్తుంది. ఓకే. నేను సోయా గ్రాన్యూల్స్, గోధుమ పిండి ఇదంతా అంటే కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి యాక్చువల్గా. ఓకే. సో ఈలోపు మనం అది మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. డిపెండ్స్, మనకి ఎక్కువ సోయా టేస్ట్ కావాలి అన్నప్పుడు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలిపిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూద్దాం. కొద్దిగా పడతాయా? కొద్దిగా. ఓకే, నేను ఇంకా ఇది బాగా కలిపేస్తాను. అంతలోపు ప్యాన్ హీట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. పర్ఫెక్ట్గా వచ్చింది. సో కొద్దిగా మనం థిక్గానే చేసుకోవాలి. సో మన ఊతప్పం సైజ్లో దాన్ని చేసుకోవాలి. ఓకే. సో మరి క్వాంటిటీ ఎంత తీసుకోవచ్చు? ఎందుకంటే కొంచెం ఫిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఒకటి తీసుకోగానే. సో ఎంతవరకు క్వాంటిటీ తీసుకోవచ్చు? సో 1 or 2. 1 తీసుకోగానే ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే మనం క్యారెట్, సోయా ఎవ్రీథింగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి. సో ఇంకొంచెం కావాలి అంటే మనం 2 వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, వెళ్ళి సో చక్కగా కాల్చుకున్నాం. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, చాలా యమ్మీగా కనిపిస్తుంది యాక్చువల్లీ. అవును, అండ్ మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కూడా. ఓకే లాస్య, సోయా దోశ రెడీ అయిపోయింది. యమ్మీ సోయా దోశ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా దోశకి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, టొమాటో 1, ఎండుమిరపకాయలు 4, అల్లం కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయా దోశ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మీల్ మేకర్, టొమాటో ముక్కలు, ఎండుమిరపకాయలు, తరిగిన అల్లం వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్యం పిండి, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో మీల్ మేకర్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సోయా దోశ రెడీ.